సార్ మీరిక పడుకోండి, రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను. సార్ 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 ఏంటి సార్ మీరే అధైర్యపడితే ఎలా? నా వల్ల కావడం లేదు సార్. అన్నం పుణ్యం ఎరుగని పిల్ల తన తల్లి చనిపోయిన దగ్గర నుంచి నేను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను సార్. ఇది నేను నమ్మలేకపోతున్నాను సార్. నా కూతుర్ని ఈ పరిస్థితుల్లో చూస్తే నా గుండె పగిలిపోతోంది సార్. ఊరుకోండి సార్, ప్లీజ్ సార్. సార్ కంట్రోల్. ఎవరికి ఏ ఆపదొచ్చినా ఆ దేవుణ్ణి కాపాడమని కోరుకుంటారు సార్. కానీ నా బిడ్డకు ఆపదొచ్చినప్పుడు ఆ దేవుడు కాపాడలేకపోయాడు సార్. నా బిడ్డని కాపాడలేకపోయాడు. అలా బాధపడకండి సార్. ఏ దుర్మార్గుడు ఇలా చేశాడో నాకు అర్థం కావడం లేదు. అల్లారు ముద్దుగా చూసుకున్న నా కూతురు జీవితం ఇలా నాశనం అవుతుందనుకోలేదు. వాళ్ళకి మంచి రోజులు వస్తాయని ఇక్కడికి తీసుకొచ్చాను సార్. సార్ ఊరుకోండి సార్. అయ్యా, నా ఆశలన్నీ అడియాసలు చేశాడా భగవంతుడు. నేను తప్పు చేశాను సార్. ప్లీజ్ సార్. సార్ సార్ ఆ దుర్మార్గుణ్ణి వదిలిపెట్టకూడదు సార్. నా బిడ్డ జీవితం నాశనం చేసిన వాడికి ఏదోలా శిక్ష పడేలా చెయ్యాలి సార్. పదండి సార్, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. తొందరపడకండి సార్. కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి. సార్ తప్పు చేసిన వాడికి శిక్ష వేయించడం పెద్ద విషయం కాదు సార్. దీనికంటే ముందు మన అమ్మాయి కోలుకోవడం ముఖ్యం సార్. పోలీసులు కంప్లైంట్లు అంటే మన మధ్య ఉన్న విషయం అందరికీ తెలుస్తుంది సార్. తర్వాత పేపర్లో టీవీలో వస్తుంది. మీ అమ్మాయిని మీరే చేతులారా చంపుకుంటారా? మీరివేమీ ఆలోచించకుండా నిద్రపోండి. ఈశ్వర్, ఈశ్వర్, ఇదిగో నాన్న కాఫీ తాగు. నేను కాఫీ తాగనని తెలుసుగా, నాకొద్దు. పర్వాలేదు, ఈ ఒక్కరోజు తాగు.
ఈ కుర్రాడు స్పృహలో ఉన్నాడు. సార్, మీ కుర్రాడు బతికాడు. కుర్రాడు ఎలా ఉన్నాడు? దేవుడి దయ వల్ల వాడు ఒక్కడు మాత్రమే బ్రతికాడు సార్. మీరు చెప్పినట్టుగా తన అప్పుల బాధతో చావలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయిపై బలాత్కారం జరిగిందని ఉంది. వాళ్ళ అమ్మాయి పరువు కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని నాకు తెలుసు. ఈ విషయం బయటికి చెప్పి వాళ్ళ ఆత్మని బాధ పెట్టడం ఎందుకు? చాలా థ్యాంక్స్ సార్. నాకు కూడా 2 అమ్మాయిలు ఉన్నారు. ఎవరమ్మా నువ్వు? నేను పూర్ణి ఫ్రెండ్ని. కాలేజ్లో మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, ఒకసారి తను చూసి వెళ్దామని వచ్చాను. ఈశ్వర్ నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయొద్దమ్మా. నేను బిల్లు కట్టొస్తా. నేనెంతో ఆపాలని చూశాను, కానీ కుదరలేదు. సారీ, ఐ వాస్ హెల్ప్లెస్. ఎవరు? చెర్రీ ఎక్కడ్రా? నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? నాకు తెలుసు వినోదిని హాస్పిటల్లో చంపింది నువ్వేనని. దానికి ముందే వాడు చావాల్సింది. యాక్సిడెంట్లో వాడు తప్పించుకున్నాడు. వాడు అడ్మిట్ అయిన హాస్పిటల్లో చూసినప్పుడు వాడికి మెడిసిన్ అంతా మెయిల్ ద్వారా పంపిస్తున్నారు. ఆ తర్వాత హాస్పిటల్ సర్వర్ని హ్యాక్ చేసి మెడిసిన్ అంతా మార్చాను. ఐఎమ్ సీతారాం, ఏసీపీ. ఎక్కడ? చూద్దాం మరి. రే, ఆ చెర్రీనన్నా నాకు అప్పచెప్పరా. అప్పగిస్తే ఏం చేస్తారు? నువ్వు చేస్తే అది నేరం, నేను చేస్తే అది శిక్ష అవుతుంది. అయితే వాడు నా ముందే చంపుతావా? ఎవరి కొడుకుని ఎవరా చంపేది? వీడే నా కొడుకుని కిడ్నాప్ చేసింది. నా కొడుకుని కిడ్నాప్ చేస్తాయా? నిన్ను వదలను, నిన్ను చంపేస్తాను. ఈ పిల్ల నా కొడుకుని కిడ్నాప్ చేసి నా స్థలంలోనే పెట్టి నన్నే ఏడిపిస్తాడా? ఇటువంటి వదిలేయమంటావా? నువ్వు బయలుదేరు, నాకు తెలుసు వీడిని ఏం చేయాలో. మర్యాదగా వెళ్ళిపో, నాకు వచ్చే కోపానికి నిన్ను కూడా చంపేస్తాను. చెప్పాను కదా సార్, వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళు మంచి వాళ్ళని ఎవరిని బతకనివ్వరు. పొమ్మని చెప్పాగా, పోయి వెతుక్కో పో. ఎత్తుక్కోండి. హాయ్ వ్యూవర్స్, విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా?
అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ చూయ్ ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్ల గల విండ్ చైమ్స్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీని వలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షూయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏ మాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసి పారేయాలి. సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం, మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము, త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో, వీళ్ళు